వెల్కమ్ టు JLTV 7 న్యూస్. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంత చైర్మన్గా సత్యారెడ్డి, కన్వీనర్ వారణాసి గోపి నియమితులైనారు. ఈ మేరకు మియాపూర్ దీప్తి నగర్ డంపింగ్ యార్డులో స్వచ్ఛ ఆటో కార్మికుల ఆత్మ సదస్సు కార్యక్రమాలు మంగళవారం నాడు ఘనంగా జరిగాయి. ఈ సమావేశానికి తెలంగాణ స్వచ్ఛ ఆటో టిప్పర్ రిక్షా డ్రైవర్స్ అసోసియేషన్ యూనియన్ జేఏసీ చైర్మన్ ఎత్తిరి గోపి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ ఆటో టిప్పర్ రిక్షా డ్రైవర్స్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనగా సీఎంసీ ప్రాంతానికి నూతన కమిటీని, మిగతా జోన్లో కూడా చైర్మన్, వైస్ చైర్మన్లను కూడా నియమితులయ్యారు. సిఎస్సి స్వచ్ఛ ఆటో చైర్మన్ సత్యారెడ్డి, కన్వీనర్ వారణాసి గోపి, శేర్లింగంపల్లి జోన్ చైర్మన్ రాజు, వైస్ చైర్మన్ నరసింహ, మియాపూర్ సర్కిల్ కన్వీనర్ జకరయ్య తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగిందని జేఏసీ చైర్మన్ ఎత్తిరి గోపి హర్షద్ ద్వానాల మధ్య ప్రకటించారు. జంట నగరాలలో చెత్త సేకరణ విషయంలో రాంకీ సంస్థ వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా కార్మికులు ఖండించారు. త్వరలోనే రామ్కీ సంస్థపై యుద్ధం చేసేందుకు స్వచ్ఛ ఆటో రిక్షా డ్రైవర్స్ కార్మికులు అందరూ సిద్ధంగా ఉండాలని, ఎంతటి పోరాటానికైనా వెనకడుగు వేసేది లేదని చైర్మన్ ఎత్తిరి గోపి తేల్చి చెప్పారు. కార్మికులు ఏకమై ఐక్యతగా ఉండి సమస్యల సాధన కోసం సంఘటితంగా ఉండాలని ఎత్తిరి గోపి పిలుపునిచ్చారు. ఇప్పటికైనా రామ్కీ సంస్థ మా స్వచ్ఛ ఆటో రిక్షా డ్రైవర్స్ పై పొట్ట కొట్టడం మానుకోవాలని ఆయన హెచ్చరించారు. అలాగే సీఎంసీ నూతన చైర్మన్ సత్యారెడ్డి, కన్వీనర్ వారణాసి గోపి కూడా మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. జేఏసీ చైర్మన్ ఎత్తిరి గోపికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు ఎన్నుకోబడిన వారు తెలిపారు. అందరికీ సత్య నమస్కారం. నా పైన నమ్మకంతో ఈ అవకాశాన్ని కల్పించినందుకు కార్మికులకు, నాయకులకు, ముఖ్యంగా గోపన్న గారికి, గిరన్న గారికి, అలాగే యాదగిరన్న గారికి నాపై నమ్మకం ఉంచి ఈ కమిటీలో నన్ను చేర్చుకున్నందుకు వాళ్ళకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాతోటి కార్మికులకు అలాగే రాజుకైతేంది, గోపి, తర్వాత కళ్యాణ్, జక్క, నరసింహన్న, తర్వాత మిగతా నాయకులందరికీ కూడా నాతో పాటు వాళ్ళకు కూడా పోస్టులు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకు కూడా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ఒక్క పోస్ట్ నేను తీసుకోవడం ముఖ్యం కాదు, దీని గురించి నేను పనిచేయడం చాలా ముఖ్యము. అలాగే ఇక ముందు రోజుల్లో ఆల్రెడీ గోపన్నతోటి రామ్కి మీద ఎన్నో వాటికి గొడవలు చేయడం జరిగింది, సమస్యల కోసం వెళ్ళడం జరిగింది, ఆల్రెడీ జరుగుతుంది. నా పైన కొన్ని దుష్టశక్తులు ఉండి ఆ గురించి చెడుగా మాట్లాడడం, మనలతోటి మాట్లాడియడం ఇలాంటివి కూడా చేస్తున్నారు. పర్లేదు, సమస్య అనేది పోరాడడానికి మేము ముందున్నాం, కానీ ఇలాంటి పట్టించుకోవడానికి మేము ఆలోచిస్తలేము. గోపన్న ఆధ్వర్యంలో మేమందరం ఆయనకు సహకరిస్తూ, ఆయన ఆధ్వర్యంలో, ఆయన అడుగుజాడలో మేము నడుస్తూ, అలాగే వివిరావు సార్ పేరు కూడా నిలబెడుతూ, ఇతర గోపన్న పేరు కూడా నిలబెడుతూ, మా కార్మికులందరితో, మా సేనతో, మా యూనియన్తో ముందుకెళ్ళి అందరికీ అన్ని విధాల సహకరిస్తానని కోరుకుంటూ మీ యొక్క సిఎంసి చైర్మన్ సత్యారెడ్డిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఈరోజు సిఎంసి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కన్వీనర్గా ఇచ్చినందుకు మన జేఏసీ నుంచి అధ్యక్షులు, చైర్మన్ అయినటువంటి గోపన్న గారికి, మళ్ళీ సిఎంసి చైర్మన్ అయిన సత్యరెడ్డి అన్న గారికి, మిగతా మా నాయకుడు రాజన్న గారికి, మిగతా నాయకులకి అందరికీ పేరు పేరున నమస్కారం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నా మీద నమ్మకంతో ఈరోజు కన్వీనర్గా ఇచ్చింది కాబట్టి ఈరోజు కార్మికులకు ఏదైనా కష్టం జరిగినా, ఏది జరిగినా కార్మికుల పక్షాన నిలబడి వాళ్ళకు న్యాయం చేకూర్చే విధంగానే నా పని చేస్తానని చెప్పి ఈరోజు నమ్మకంతో ఇచ్చిన మన గోపన్న గారికి, సత్యరెడ్డి అన్న గారికి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అని చెప్పి మరొకసారి మీడియా ద్వారా నేను చెప్తున్నా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు దీప్తి శ్రీనగర్ డంపింగ్ యార్డ్లో స్వచ్ఛాట కార్మికుల ఆత్మ సమ్మేళనం సదస్సు పెట్టడం జరిగింది. దీంట్లో జేఏసీ కమిటీని నిర్ణయించడం జరిగింది. దాంట్లో సిఎంసి చైర్మన్గా సత్యారెడ్డిని ఎన్నుకోవడం జరిగింది, మరియు కన్వీనర్గా వారణాసి గోపిని తీసుకోవడం జరిగింది, మరియు శేర్లింగంపల్లి జోన్ సర్కిల్ చైర్మన్గా చైర్మన్గా తీసుకోవడం జరిగింది, మరియు వైస్ చైర్మన్గా నరసింహన్ తీసుకోవడం జరిగింది, మరియు కన్వీనర్, కో కన్వీనర్ మియాపూర్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ కమిటీ మొత్తం జేఏసీలో
ప్రతి సర్కిల్లో 60 సర్కిల్లో మన కమిటీ అనేది ఉంది. ఇక్కడ సిఎంసిలో కూడా మన కమిటీ అనేది ఉండాలనేసి వీళ్ళ మీద నమ్మకంతో ప్రతి కార్మికునికి అందుబాటులో ఉండి కార్మికుల సమస్యలోని ఏదేమైనా వాళ్ళ హక్కులని సాధించే వరకు వీళ్ళు ఫైట్ చేశారనే ఉద్దేశంతో ఈ రోజు వీళ్ళకు ఈ చైర్మన్ పదవులు ఇవ్వడం జరిగింది. సిఎంస్కి జేఏసీ తరఫున సత్యారెడ్డి గారే ముందుకు వస్తారు కాబట్టి కార్మికుల పక్షాన జాగ్రత్తగా ఉండి కార్మికులను కాపాడుకోవాలని రామ్కీ వ్యవస్థతోటి ఏడికైనా పోరాటం చేసి రాని రోజుల్లో రామ్కీ వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దానికోసమని మన లీడర్లు కూడా పెరగాలి. ఎక్కడ ఏం సమస్య జరుగుతుందో తెలియదు కానీ రామ్కీ వ్యవస్థతో పోరాటం చేయాలంటే ఎంతో మంది మన లీడర్లు కావాలనే ఉద్దేశంతో ఈ రోజు వీళ్ళందరికీ కూడా పదవులు ఇవ్వడం జరిగింది. మీడియా మిత్రుల తరఫున ఇదే విధంగా అన్ని సర్కిల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా నా జేఏసీ చైర్మన్ గా నేను మరియు యాదగిరి మా కన్వీనర్ అయిన యాదగిరి, వైస్ చైర్మన్ అయిన గిరి గారు కూడా రావడం జరిగింది. అందరి సమక్షంలోనే ఈ బాడీని ఎన్నుకోవడం జరిగింది. అందరికీ కార్మికులందరికీ నమస్కారము. సిఎంసి తరపున ఈరోజు బాడీ ఎన్నుకోవడం జరిగింది కాబట్టి మా పెద్దలైన సత్యన గారు, గోపన్న గారు మా మీద నమ్మకం పెట్టి ఈ పదవులు మాకు ఇచ్చినందుకు మా కార్మికుల కోసం ఎక్కడైనా పోరాడతాము, ఎంతవరకైనా వెళ్తాము. మేము కూడా మమ్మల్ని కార్మికులు కూడా మాతో పాటు ఐక్యతతో రావాలని కోరుకుంటున్నాము. మరియు ఇంకా ముందు ఇతర నాయకులు ఈ సంఘం చెడగొట్టాలి అని రామ్కీ తొత్తుల మాటలు విని వాళ్ళని చెడగొట్టాలని కొన్ని విషయాలు చెప్తుండ్రు. అట్లా వినొద్దు. ఏమైనా సమస్య ఉంటే మా దగ్గరికి రండి, నాయకుల దగ్గరికి రండి, కూర్చొని మాట్లాడి దాన్ని సానుకూలంగా పరిష్కరించుకుందాము. ఇప్పుడు రామ్కీ అనే సంస్థ మనని మింగడానికి రెడీగా ఉంది. దాన్ని మనము తొక్కేయాలి. మన పనులు మనం కాపాడుకోవాలంటే మనందరం ఐక్యతతో ఉండాలి. ఇచ్చిన ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ నా ఒక నమస్కారం.